ఈ కథ మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే, అపర కోటీశ్వరుడు 10 బస్తాల బియ్యం దానం చేయడం కన్నా కటిక నిరుపేద తన కడుపు కట్టుకుని వేరొకరి కడుపు నింపడం ఎంతో గొప్ప విషయం. అంతటి గొప్ప గుణం ఉంది కాబట్టే ముద్గల మహామునికి పాదాల చెంత స్వర్గం పరచబడింది. నేటి సమాజం దానం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా మర్చిపోయి దానం చేయడం కన్నా తమ వైభవాన్ని ఆడంబరాల రూపంలో చూపించడమే గొప్ప అనుకుంటున్నారు. ఒక చెట్టు తను ఎదిగే కొద్దీ ఒదిగి ఎంతోమందికి ఆశ్రయం కల్పిస్తుంది. మనిషి కూడా తన అవసరాలకు మించి సంపాదించిన ధనాన్ని ఆడంబరాల కోసం కాకుండా వేరొకరి అవసరాలకు దానం చేస్తే భగవంతుడు మెచ్చుకుని స్వర్గసుఖాలు కలగచేస్తాడు. ముద్గల మహాముని యొక్క గొప్ప చరిత్రను తెలుసుకున్న మనమంతా దానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ముద్గల మహాముని ఇంద్రియ నిగ్రహంతో